ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో ఎందుకు వచ్చినాం రా తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు ఏమైనా వచ్చినాయా? హాయ్ అక్క, వెల్కమ్ టు మాటలు ముచ్చట్లు. మీ పర్సనల్ విషయాలు. ప్రెసిడెంట్ ఆఫ్ మెల్టన్ మగ్వాలు. యు ఆర్ నాట్ అన్ ఇండియన్ ఎనీమోర్. 9 months స్ట్రగుల్ అయినాం జాబ్ లేకుండా. ఈ 16 years ఆఫ్ లైఫ్ లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ మనది అన్న ఫీలింగ్ లేదు. కొంతమంది అట్లా పైసలు ఇచ్చి పొడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనీ లేకుండే ఉన్న గోల్డ్ పుస్తలు అన్ని అమ్ముకొని కూడా రెంట్స్. ఒక క్వశ్చన్ అడగొచ్చా? చాలా రేర్ అనుకుంటా కూడా. అంటే నన్నైతే వరకు ఫంక్షన్ల పార్టీలో కూడా నేను పోయినట్టు కూడా నాకేం గుర్తులేదు. నిజంగా కూడా తెలియదు అసలు ఎట్లా సర్వైవ్ అయినా ఇప్పుడు అడుగుతుంటే. కానీ ఏదో ఒక లెక్కనైతే అయినా పవన్ కళ్యాణ్ మూవీకి అయితే నాకు గుర్తు. We heard lot about bullying. ఎవరో ఒకరు చంపేసి డస్ట్బిన్ లో వీధి బిన్లో పెట్టేసి ఏమన్నా ఇన్సిడెంట్స్ అయిపోయినాక క్యాండిల్ పట్టుకొని ర్యాలీ చేయటం కాదు. మెల్బర్న్ మగ్వాల్ కానీ మెల్టన్ మగ్వాల్ కానీ ఇట్స్ అ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్ ఎనీవన్ హూ వాంట్ టు రీచ్ అవుట్. ఇండియాలో అన్ని నడుస్తాయి, అన్ని బెనిఫిట్స్ కూడా బ్యాక్ డోరో ఫ్రంట్ డోరో ఎక్కడ నుండో ఒక నుండి వస్తాయి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇదంతా బాగాలేదు. గుడ్ పీపుల్ యూ హ్యాంగ్ అరౌండ్, మనకు మంచి వైబ్స్ పాజిటివ్ అది వస్తుంది. లైఫ్ కంపేర్ టు ఇండియా నీకు చాలా నేర్పిస్తుంది. జాబ్ రిలేటెడ్ గానీ స్టే రిలేటెడ్ గానీ చాలా స్కామ్లు జరిగినాయి. ఆ 1% ఏదైతే క్రిటిక్ ఇస్తారో ఇదే ఎఫెక్ట్ పడుతుంది అంట. మనం అందరిని హ్యాపీ చేయలేము, అందరిని సాటిస్ఫై చేయలేము. జస్ట్ లీవ్ ఇట్. దాంతో పాటు చిన్న చిన్న బిజినెస్ విమెన్ కి కూడా సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళ బిజినెసెస్ అవి రన్ చేసుకోవడానికి. మెల్బర్న్ మగ్వాల్ ఆల్మోస్ట్ 1 year అయింది కదా స్టార్ట్ అయ్యి. సక్సెస్ స్టోరీ యొక్క షార్ట్ గా షేర్ చేస్తారా?